ఈ స్థలము పేరు మోక్షపురి మహాలక్ష్మి అని. నాగపుత్ర రూపముతో ఈ అమ్మ ఈ స్థలంలో మహాలక్ష్మి సంసారము కూకొండనది. ఈ స్థలంలో 2 నాగసర్పాలు ఉన్నది. రోజును 2-3 తూలు ప్రదక్షిణ చేసి వెళుతూనే ఉంటుంది నాగదేవతలు ఈ స్థలముల. గజలక్ష్మి స్వరూపములో ఈ స్థలములో నెలగొన్నాను అనేసి గజవాహనాలు గజ రూపంలో ఏనుగుల రూపంగా ప్రదక్షిణ 108 ఏనుగులు ప్రదక్షిణ స్థానంలో చిత్రీకరించినది. ఈ ఏనుగులు సిలోను వారి నుంచి ఏడు చెక్కబడి ఉన్నది. దేవస్థాన గర్భగుడి పై భాగంలో బయట 12 రాసుల వారికి ప్రతిబింబముగా 12 రాసుల వారికి దోష నివృత్తి కోసము అమ్మవారు 12 రాశిగా ఆధిపత్య దేవతముగా ఉండే కోసము ఇలా 12 రాశులుగా పరిహార స్థలముగానే ఉన్నది. నా పేరు ఈ క్షేత్రం యొక్క ముఖ్య సంస్థాపకులు సవితా నారాయణి. నేను మురుగనారాయణి. ఈ స్థలము మోక్షపురి మహాలక్ష్మి అని.
2011 సంవత్సరము 14/7/2012లో అమ్మగారు స్వప్న స్వరూపములో ఈ స్థలంలో నేను నెలకొన్నాను, ఉద్భవ రూపములో నేను ఉన్నాను, ఈ స్థలంలో నాకు ఒక గుడి కట్టించి నాకు దేవస్థానం నిర్మించి చేయాలనేసి ఆ అమ్మ స్వప్న రూపములో 11 రోజులు కంటిన్యూస్గా ఆ అమ్మ స్వప్నంలో చెప్పి, ఈ స్థలాన్ని నేను మా భార్య సవిత అమ్మ ఈ స్థలాని కోసము చుట్టుపక్కల ఒక 50 ఏకరాలంతా చూసుకోసం యా స్థలమును కనుక్కునే కాలేదు మా చేతిలో. అందుకు తిరగా మళ్ళీ మా ఆడవాళ్ళ కలువురంలో ఇదే స్థలంలో ఒక చిన్న బావి ఉంది, ఆ బావిలోనే నేను నెలకొన్నాను, ఈ స్థలంలో పోయిన మరి రోజు చెప్పి ఆ రోజు పోయి ఈ స్థలంలో చూసి ఈ స్థలంలో నేను నెలకొన్నానని ఆ ఎముక ఆవేశం వచ్చి మా ఆడవాళ్ళకి ఆమెకి ఈ స్థలాన్ని కొనుక్కుంటే అది ఒక ఆయన ముస్లిం ఆయన బాయి ఆయన దీన్ని తీసుకున్నారు. ఆయన తీసుకుని దీన్ని ఇచ్చేదానికి నా కోసం నాకే కావాలా అన్నప్పుడు లేదు అమ్మ చెప్పినారు ఇలాగే ఈ స్థలము మాకు కావాలా దేవస్థానం కట్టేదానికి అని చెప్పిన దానికి ఆయన మాకు సరే మీరే పెట్టుకోండి అని చెప్పి మాకు ఈ స్థలాన్ని మాకు ఇచ్చేసిమెంట్కి దాన్ని మనము ఆ చిన్న బావిని తిరగా దాన్ని పునరుద్ధరణ చేసేటప్పుడు చిన్న విగ్రహం ఈ చోటలో విగ్రహం ఆ స్థలంలో దొరికింది. ఆ దొరికిన విగ్రహము ఈ స్థలంలో మూలస్థానంలో పెట్టి ఆ ఎమ్మికి చిన్నగా గుడి కట్టించి పూజా పురస్కారము 2013 నుంచి ప్రారంభం చేసి ఈరోజు 2023 సంవత్సరము కుంభాభిషేకము నడిచినది. ఈ దేవస్థానంలో గర్భగుడి రాతి శ్రీచక్రమ స్వరూపములతో రాతితో నిర్మించబడినది. 12 రాసులు మహాలక్ష్మి ప్రదక్షిణం చేసి వచ్చే 12 రాశుల దోషాలు నక్షత్ర దోషము నివర్తి చేయడానికి దీన్ని కేరళ లంబూదిరి భట్ శ్రీ ప్రవీణ్ లంబూదిరి అని మేల్శాంతి మూలంగా ఒక్కొక్క సంవత్సరము పూజా పురస్కారము నడుస్తున్నది. ఈ వచ్చే 9/2/2025 సంవత్సరం 3వ వర్షము కుంభాభిషేకము మహావైభవంగా జరుగుతుంది. అలాగే ఈ కొడిమరం గరడ స్తంభం అనేది ఇండోనేషియా సముద్రం మూలముగా వచ్చి ఇండోనేషియా నుంచి 40 అడి టేకుమానుతో సముద్రం ఇండోనేషియా నుంచి కేరళ కొచ్చిన్ నుంచి ఈ గరడ స్తంభమునికి మహాపూజ మహాకుంభాభిషేకము చేసి దీన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈడ ప్రతిష్టం చేసినాము. అదే గంట 158 కేజీల గంట మధ్యప్రదేశ్ నుంచి రైలు మూలంగా వచ్చి ఈ స్థలంలో దానికి జీవాధారం వచ్చి గంటను ఈడ ప్రతిష్ట చేసినాము. అలాగే 14/1/2024 సంవత్సరము ఈ అమ్మకి శక్తి రూపముగా ఒక శక్తి దేవత కావాలని శ్రీశక్తి సమేత ప్రతిష్టం చేయని మహాలక్ష్మి కోరిక ఇచ్చిన తర్వాత శ్రీశక్తిని అమ్మవారిని ప్రతిష్టం చేసినాము. అలాగే శక్తి మహాలక్ష్మి దుష్ట శక్తిని చెడ్డ శక్తిని నివర్తి చేసి నేను మహాలక్ష్మి అయిన వచ్చే భక్తాదులకు అనుగ్రహం ఇస్తానని మాట ఇచ్చి సద్వినయముగా అందరి కోరికలను ఈ అమ్మ సద్వినయంగా నెరవేరుస్తూ వస్తున్నది. ఈ అమ్మ యొక్క కోరిక కోసం ఇది యాగకుండములు పెట్టి 11 ప్రదక్షిణం చేసి వాళ్ళ ఒక ఏకైక కోరికను అమ్మ దగ్గర కాணிక శర్మిస్తే 48 రోజుల లోపల ఆ అమ్మ ఖండితంగా నెరవేరుస్తుంది. ఇదంతా నెరవేర్పించిన కాணிకలదా అమ్మకి. ప్రపంచంలో ఏకైక క్షేత్రము ఉండవచ్చున నా యొక్క కోరిక. అమ్మవారిని ప్రధాన కలశమును 2 కలశమును అమ్మని ఒకే దిశలో ద్వారము లోపల అద్దము ప్రవేశించి కలశాన్ని చూసుకుని అమ్మని ప్రదర్శనం చేసుకుంటే త్రికోణ సంబంధము ప్రకృతి సిద్ధాంతం ప్రకారం నేచర్ క్రియేసిటీ ప్రపంచ సిద్ధి ప్రకారము అమ్ముని ఒకే ట్రయాంగిల్లో చూసే స్థలము ఈ మోక్షపురి మహాలక్ష్మి క్షేత్రము మాత్రమే. ఈ స్థలానికి గజడు ఏనుగు వచ్చి ఈ స్థలానికి వచ్చి జనవరి నెలలో వచ్చి అమ్మకి ప్రదక్షిణ చేసిన ఒక రోజు పూరా ఇక్కడే ఉండి ఈ స్థలముల చెరుకులు తిని ఆ అమ్మ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తీసుకుని వెళ్ళిందని ఈ క్షేత్ర ఒక విశేష ఒక మహిమ. ఏనుగు పోయిన స్థలము ఏనుగు యొక్క ఒక పాదాలు అమ్మ దేవస్థాన గర్భగుడికి ముందనే ఉన్నది. నేడును మీరు చూడవచ్చును. ఎలమంగళం టు ఉద్దనపల్లి రోడ్ మెయిన్ రోడ్లో 2 కిలోమీటర్ దగ్గర సమీపంలో ఉన్నది మోక్షపురి మహాలక్ష్మి టెంపుల్.